నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వరలా భారతి. ఈరోజు రెసిపీ వచ్చి పండుగప్ప చేప ఇగురు పెట్టుకుందాం. ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్దాం. వీడియో స్టార్ట్ చేద్దామండి. ఇది మట్టి మూపుల్లో చేసుకుందాం. పండుగప్ప ఒక చేప, అర కేజీ చేప. అది ఒక చేపకి 10 ముక్కలు వచ్చినాయి. ఇప్పుడు ఇందులోనే స్టవ్ వెలిగించి మట్టి మూగుడు పెట్టుకుందాం. ఉల్లిపాయలు వేగడానికి సరిపడగా ఆయిల్ వేసుకుందాం. ఒక 3 పెద్ద ఉల్లిపాయలు ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ నూనెలో వేసుకుని వేయించుకుందాం. ఒక చిటికెడు పసుపు. ఇది ఉల్లిపాయ ముద్దనే బాగా మెత్తగా పట్టకూడదు, ఇలా కచ్చాపచ్చాగా పట్టుకోవాలి. మెత్తగా పట్టేసుకుంటే బాగోదు. కచ్చాపచ్చాగా పట్టుకుంటేనే కూరలకి, చేపల పులుసుకి అది బాగుంటుంది. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్లు గరం మసాలా, నూరుకున్న గరం మసాలా. అది లేకపోతే మీరు ఇంట్లో గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, చికెన్ మసాలా కానీ అది వేసుకోవచ్చు. ఫిష్ మసాలా కూడా వస్తుంది ఇప్పుడు, అది కూడా వేసుకోవచ్చు. ఇది కూడా మొత్తం దీంట్లో కలిసి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం. ఇప్పుడు 4 పచ్చిమిర్చి, ఒక 2 కరివేపాకు రెమ్మలు వేసుకుంటే బాగుంటుంది. పూర్తిగా వేగిపోయింది. ఇప్పుడు ఉప్పు, కారం వేసుకుని వాటర్ వేసుకోవాలి. రెండు స్పూన్లు. చేపల ఎగురికి అన్నిటికీ కూడా ఎక్కువగా కారం, ఉప్పు, మసాలా ఉంటేనే బాగుంటుంది. అన్నీ సంపాడులో ఉండాలి, దానికి తగ్గట్టు ఆయిల్ ఉండాలి. అప్పుడే నాన్ వెజ్ కర్రీలన్నీ బాగుంటాయి. మాకైతే మన గోదావరి కూరలన్నీ అలాగే ఉంటాయి. 3 స్పూన్లు కారం వేసాను. ఒక 2 స్పూన్లు ఉప్పు. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఇప్పుడు పచ్చివాసన పోతుంది. దాన్ని కొత్త ఉడికిస్తే పచ్చివాసన పోతుంది. ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి ఈ చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ చేప ముక్క అయితే చాలా మెత్తగా ఉంటుంది. మెత్తగా ఉండడం వల్ల నేను ఇలా పెడుతున్నాను. లేకపోతే చేపకి నేను ఎప్పుడు ఉప్పు, కారం, మసాలా పట్టించి అప్పుడు వేస్తాను ఉల్లిపాయ ముద్దలో. ఇది అందుకని కొంచెం వాటర్ వేసాక, అప్పుడు అది ఉడికాక, ఉల్లిపాయ ముద్ద ఉడికాకనే అప్పుడు వేస్తున్నాను. ఎందుకంటే చేప చాలా మెత్తన, జాగ్రత్తగా వండుకోవాలి ఇది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర జల్లుకోవాలి. ఇలా పట్టుకునే ఇలాగా కుదపాలి, అంతే తప్పించి గరిటె పెట్టకూడదు. చేపల కూర ఏదైనా అంతే, పులుసు అయినా అంతే, ఎగురైనా అంతే. ఇలా తిప్పితే అదే తిరుగుతుంది, కింద ఏమన్నా అడుగట్టకుండా ఉంటుంది. ఇంకొక 2 నిమిషాలు ఉడికితే సరిపోద్ది. మళ్ళీ ఒకసారి మధ్యలో ఒకసారి ఇలా కలపాలి. ఇలా తిప్పుతూ ఉంటే గ్రేవీ అయితే తయారైపోద్ది. అంతే. మళ్ళీ 1 నిమిషం ఉంచుదాం. ఇప్పుడు మరొకసారి ఇలాగా తిప్పుకొని కట్టేద్దాం. ఈ గ్రేవీ ఉండాలి, లేకపోతే మనం కట్టేసిన తర్వాత ఈ మూకుడు వేడికి, మట్టి దాకా వేడికి అదంతా ఎగిరిపోద్ది, ఎగురు ఉండదు. తర్వాత కొత్తిమీర ఇంకొకసారి వేసుకొని కట్టేద్దాం. అయిపోయింది పండుగప్ప ఎగురు రెడీ.